నవరత్నాల పేరుతో సామాన్య ప్రజలను నట్టేట ముంచి 5 ఏళ్ల పాటు నయవంచక పాలన సాగించిన జగన్ను ఓటుతో తరిమివేయాలని మాజీ మంత్రి, రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలంలో గురువారం కాలవ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొమ్మనహాల్ మండలంలోని ఉద్దెహల్ నుంచి బొమ్మనహల్ మండల కేంద్రం వరకు గురువారం సాయంత్రం తెదేపా నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం బొమ్మనహల్ మండల కేంద్రంలో కాల్వ శ్రీనివాసులకు అభిమానులు జెసిబి సహాయంతో గజమాలను సమర్పించారు. అనంతరం కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల ఉద్దేశించి ప్రసంగించారు. కాల్వ శ్రీనివాసులు ర్యాలీని తిలకించడానికి మహిళలు రోడ్ల పక్కన పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నెల 13వ తేదీన జరుగు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో రాయదుర్గం ఎమ్మెల్యేగా నన్ను, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఎంపీగా గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం బలం అంటే ఇదే బలగం మేము ప్రకటిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని, మనమల్ని, మన పిల్లల్ని ఎవరూ కాపాడలేరని కూడా ఈ సందర్భంగా 5 ఏళ్ల అరాచక పరిపాలన చూశారు. ఒక అవకాశం అని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఇసుక దొరకకుండా చేశాడు. నకిలీ మద్యంతో పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుకుంటా ఉన్నాడు. ఒక దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని ఒకసారి ఆలోచన చేసుకోండి. ముందు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాం. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను మళ్ళీ ఓట్లు అడిగేకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వచ్చి మరి నీ మాట ఏమైంది? మాటికి మనవు తిప్పి ఒక తిరోగమనవాది నువ్వు, ఒక నయవంచకుడు, నమ్మక ద్రోహి నువ్వు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరు బాగుపడ్డారు?
బాగుపడినారు, మద్యం వ్యాపారులు బాగుపడినారు, వైసీపీ దళారులు బాగుపడినారు, వైసీపీ రౌడీలు గుండాలు పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసి బాగుపడినారు తప్ప ప్రజలకు ఒరిగింది జరిగింది ఏమీ లేదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మీ పరిపాలనలో సామాన్య మధ్యతరగతి మనవులు ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు 200 రూపాయలు, కరెంటు బిల్లు ఈ రోజు 600, 800 వస్తా ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. ఇదేనా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అభివృద్ధి 5 ఏళ్లలోనే? నేను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఈ నల్ల కంటకుడికి, అభివృద్ధి విరోధికి, ఈ రాష్ట్ర ద్రోహికి ఓటనే ఆయుధంతో మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సామాన్యుల చేతిలో పాసు పతాస్త్రమే ఈ ఓటని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఆయనంటేనే ఈ రాష్ట్రానికి పురోగతి, మన బతుకులకు మంచి జరిగే పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఎమ్మెల్యేకి, ఎంపీకి సైకిల్ గుర్తుపైన వేయాలా. సూపర్ 6 పథకాలు ప్రకటించాడు మన నాయకుడు ఇప్పటికే. ఒకటేమో ఆడవాళ్లకు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. 1500 రూపాయల డబ్బులు వస్తాయి. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం. తాతల కాలం నుంచి సంపాదించి అనుభవిస్తున్న భూములు మీకు దక్కాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా? ఈ భూములు వాళ్ళ మరి ఒక చట్టం కూడా తీసుకొస్తాడని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఈ భూములు ఇచ్చాడా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరికి హక్కు ఉంది మన భూములు, మనకు సంబంధించిన భూముల పైన, ఆ బుక్కుల పైన వాళ్ళ ఫోటోలు వేసుకొని ఇవి మాలే. ఒకటి ఎంపీ, ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరికి 2 ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. మీకందరికీ తెలుసు బొమ్మనహాలంటే రైతాంగం ఎక్కువగా ఉండే మండలం. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హెచ్ఎల్సీకి బ్రహ్మాండంగా నీళ్లు పారించినానో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. చేస్తా ఉన్నా. అదే కాకుండా పర్మనెంట్ గా ఇక్కడ హెచ్ఎల్సీ కింద 2 పంటలు పండడానికి ముంతకల్లు దగ్గర ఒక డ్యామ్ ఎవరు మీరు అడగదా? నేను ఆలోచన చేశా. ఈ డ్యామ్ కడితే కనేకల్లు, బొమ్మనాళ్ళు 2 మండలాల్లో హెచ్ఎల్సీ రైతులందరికీ కూడా ఉపయోగపడుతుందని, ఈరే హాలు కూడా నీళ్లు ఇవ్వచ్చని ఒక పెద్ద ప్రణాళిక చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. కాబట్టి దయచేసి ఏదైనా చేసే సామర్థ్యం ఉన్నా, నేనెక్కడ ఏమీ చేతగాని వాడు, ఏమీ చేయలేని వాడు, దత్తమ్మ పెట్టుకోలేదని చేతగాని వాడు, చేయడం ఎలాగో తెలియని వాడు, ఏ నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతాయో కనీస ఇంగిత జ్ఞానం, అవగాహన కూడా లేనివాడు ఎమ్మెల్యే అయితే రైతులకి ఏం న్యాయం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. అతను బాగుపడతాడు, అతను వ్యాపారం బాగుంటుంది. అదే కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే అయితే రాయదుర్గం బాగుపడుతుంది. నేను మనవి చేసుకుంటూ 2 ఓట్లు సైకిల్ గుర్తు పైన వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా శ్రీనివాసులు ఉంటుంది. సైకిల్ గుర్తుంటుంది, దాని ఎదురుగే బటన్ ఉంటుంది. అది బీప్ సౌండ్ వచ్చేంత వరకు దాన్ని నొక్కి